నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణలో మనకి ఉచిత బస్సులు పెట్టారు కదా. సరే, ఉచిత బస్సుల వల్ల ఉపయోగం ఉందంటారా? ఏమోండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. ఇవాళే వచ్చిన మాది భద్రాచలం. అక్కడ నుంచి నేను డీలర్ బస్ ఎక్కిన. ఉచిత బస్సులోనే వచ్చారా మరి? లేదు, మీరు ఉచిత బస్సును ఎందుకు వినియోగించుకోలేదు మరి? మీకుంది కదా అవకాశం. ఉందిలే గాని నేను ఎప్పుడు పోలేదమ్మా. ఈ రోజే వచ్చా. అంటే మీరు చూస్తున్నారు కదా బస్సులు ఎక్కడం దిగడం గానీ, ఎలా అనిపిస్తున్నారు మన మహిళలు? ఇంతసేపు చూసారు కదా. ఎక్కుతుండ్రు, జనాలు బాగానే పోతుండ్రు, బాగానే వస్తుండ్రు. నేను ఎప్పుడు పోలేదు, ఈ రోజే వచ్చా. నేను రాయచూరు బిడ్డ దగ్గర పోతాను. అంటే లేని దానికి ఉన్నదానికి మహిళలు అటు ఇటు ఉత్తి పుణ్యానికే తిరుగుతున్నారు, ఫ్రీ బస్సులు అని అంటున్నారు కదా. అంతే, మరి పుణ్యానికి తిరుగుతున్నారు. పుణ్యానికి తిరిగితే బాగోదు కదా, పని ఉంటేనే పోవాలి. అంటే ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం ఏముందమ్మా, పుణ్యానికి అటు అటు తిరగటం వేస్ట్. ఎందుకు తిరగటం? దీని బదులు వేరే పథకం పెడితే బాగుందంటారా? వేరే పథకం పెడితేనే బాగుంటుంది. మరి మొగోళ్ళు కూడా మాకు ఫ్రీ బస్సులు కావాలంటున్నారు కదా. మొగోళ్ళు ఫ్రీ బస్ అంటే ఇక బడికి పోయేటోళ్ళు పిల్లగాళ్ళు వాళ్ళందరూ పోవాలని వాళ్ళకు ఉంది అమ్మ. మరి అట్లానే గాని ఉపయోగం ఏముంది దానివల్ల? ఏం లేదు.